నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అలాగే భారతదేశ రాజకీయాల మీద సమగ్రమైన అవగాహన ఉంటూ సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన అడిగి ఆయన అభిప్రాయాలు, ఆయన విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను. నిన్న ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలకి ఉప ఎన్నికలు జరిగినాయి. దాదాపు 52 స్థానాలకి. అక్కడ వైసీపీ అనూహ్యంగా మనకి ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. అంటే మన ఎన్నికలు జరిగి కరెక్ట్గా 9-9.5 మాసాలు మాత్రమే అయినప్పటికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎందుకు వచ్చినాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ముఖ్యంగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఆ మాత్రం బలంగా ఉండడానికి కారణం ఏంటి? యాక్చువల్గా 39% ఓటింగ్ ఇంకా ఉంది మన జగన్కి. అతను చేసిన పొరపాట్లన్నీ చెప్పడం వల్ల వీళ్ళు గెలిచారు. ఈ కూటమి అన్న వాళ్ళు ఇలా గెలిచారు, వీళ్ళ గొప్పవాళ్ళని కాదు. పాయింటింగ్ అవుట్ అబౌట్ హిజ్ మిస్క్రియంట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి బాగా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు ఎమోషనల్గా. కానీ మనలాంటి విశ్లేషకులు తెలుసు, కానీ ఇది పెద్ద డ్రామా అని సామాన్య ప్రజలు తెలియదు. సామాన్య ప్రజలు ఎంతవరకు తెలుసు? నేను కూడా జగన్ అంతకుముందు ఎందుకు సపోర్ట్ చేసినట్టు వన్ ఈజ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ హిస్ ఫాదర్. నన్ను మెడ్రాస్ నుంచి తెప్పించారు రామనారాయణ రెడ్డి గారు, మొత్తం 5-6 మినిస్టర్లు కలిసి కేవీ రావు చెప్తే తప్పించారు. అప్పుడు నేను ఐ డన్ ఏ బ్రాండింగ్ అఫీషియల్గా. ఐఎన్పిఆర్ నాకు జీవో ఇస్తే అఫీషియల్గా చేస్తే నీ ఇష్టం, నాకు మంచి పేరు వచ్చి ఏదైనా చేయంటే చేశాను. ఒక 4 years చేశాం. ప్రవాస భారతీ దివాస్, ఇండియన్ మన టూరిజం, ఒకటి కాదు మేజర్ ఇరిగేషన్, జలయజ్ఞం, మీరు చూసుకోవచ్చు, అందులో ఉంటాయి. గీతాకృష్ణ, రాజశేఖర్, జలయజ్ఞం బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, ఇతను వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదంటే కుర్రోడు ఒకటి ఒకసారి జగన్ ఎప్పుడు కలిసానంటే నాకు గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అన్నాను. నా కన్నడ సినిమా రిలీజ్ అవ్వడానికి ట్రబుల్ పెడుతున్నారు అక్కడ. వాళ్ళకి నైజం అది. తెలుగు తమిళ ఫిల్మ్స్ వెళ్తే ట్రబుల్ చేస్తారు తమిళ. సో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పరిచయం చేయమంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ అనుకుంటా, దివాకర్ ఎవరో, ఆయన ఫ్రెండ్స్ అక్కడ ఆయన పరిచయం చేశారు అంతే. అందుముందు ఇతనితో నాకు సంబంధ బాంధం ఏమీ లేదు. ఇతనికి సాఫ్ట్ ఓవర్గా నేను నా మాటల్లో నేను ఏ పార్టీకి ఉన్నాను. పార్టీకి ఉంటే నా చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు చాలా అడిగారు, నేను ఏ పార్టీ నాకు నోటికి ఎలాగొస్తారో మాడతాను, అనలైజ్ చేస్తాను, పార్టీకి మా హ్యాండ్. అలాగే ఒక రాజశేఖర రెడ్డి గారు అఫీషియల్గా నా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పిలిచి ఇక్కడ నాకు ఒక 20-30 కోట్లు బిజినెస్ ఇస్తానంటే వస్తానంటే రోడ్ నెంబర్ 14లో ఆఫీస్ ఓపెన్ చేసాం. నో స్కామ్, నాకు ఇష్టం ఉండదు అలాగా, పక్క బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి అన్నాను. అలాగే ఆయన నవ్వి యూ డూ ఇట్ అన్నారు. నేను చాలా చేశాను, ఎక్కువ చేయలేకపోయాను టైం లేక. లాస్ట్ 3 yearsలోనే నన్ను పిలిచారు. దానికి రామనారాయణ రెడ్డి గారే టూరిజం అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అని, లక్ష్మీ ప్రసాద్ గారు వచ్చి ఆవిడ ప్రిన్సిపల్ సెక్రటరీ. బట్ ఐ హ్యాడ్ ద అసోసియేషన్ విత్ ఆల్ ద ఆఫీసర్స్. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ చేయమన్నారు కదా, నేను చేయలేకపోయినా యాక్చువల్గా, లైట్ అయిపోయింది చూడు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని ఆ ఒక్క అసోసియేషన్ చెప్తే జగన్తో నాకేమీ లేదు. ముసలి వాళ్ళకి ఆ పెన్షన్ లాగా ఏదో డబ్బులు వేస్తున్నాడు అనేది ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్. అంటే మనం చూస్తూ ఉంటాం మన పల్లెటూరు. సో రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అసోసియేషన్ వలన ఇతని మీద సాఫ్ట్వేర్ ఉండాలి, కానీ నాకు లేదు. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ నాకు ఆ హిస్టరీ తెలిసి నాకు. సరే వివేకానంద రెడ్డి నాకు బాగా ఫ్రెండ్. అంటే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళటం చూసి నా దగ్గరికి వచ్చి ఒకసారి ఫిల్మ్ ఫైనాన్స్ చేస్తే ఎలా ఉంటుంది సార్ అని, ఆవిడ కుంటూ ఆవిడ కూడా వచ్చాడు. ఆడే వెంకట్ అంటే కొన్ని సినిమాలు తీసి చచ్చిపోయాడు మొన్న. తెలుసా మీకు? ఆడని తెలియదు నాకు, చచ్చిపోయిన 4 సంవత్సరాలు తెలిసింది ఆడియుడు ఒకటి అని. వాడు నన్ను అక్కడ చూసి నన్ను అడ్డం పెట్టిన డబ్బులు సంపాదించడానికి వచ్చాడు. నేను ఆయనకి హృదయపూర్వకంగా వద్దన్నాను. పొద్దుటూరులో ఉన్న షావుకారులకి చెల్లింది ఇది, మనం చేయలేమండి అని అన్నాను. సినిమా బిజినెస్ అంటే వాళ్ళే వసూలు చేసుకోగలరు, వాళ్ళు చాలా కాఠిన్యంగా సంతకం పెట్టరాళ్ళు అంచేత వాళ్ళు చాలా మంది తెలుసు. సత్యరామూర్తి, రమేష్, శోభన్ బాబు, వీళ్ళందరూ ఫాదర్లతో నాకు ఫైనాన్స్ కూడా ఇచ్చారు అప్పుడు. అంచేత వాళ్ళు అవి మనం చేయలేమండి, వాళ్ళకే చెల్లింది. ఇద్దరు వైశ్యాస్ ప్లస్ ఏమో ఎప్పటి నుంచో అనాదిగా 60-70 ఏళ్ళ వాహిని స్టూడియో చౌదరి కౌంటులది. మెడ్రాస్ వాహిని స్టూడియో బిలాంగ్స్ టు కడప వైశ్యస్. పాపం లాస్ట్లో వాళ్ళు దెబ్బతిని నాగిరెడ్డి గారు రాసుకున్నారు యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ హిస్టరీ తెలుసు కాబట్టి నేను జగన్కి సపోర్ట్ చేయడానికి కారణం ఓన్లీ ముసలోళ్ళు కూడా డబ్బులు వేస్తున్నాడని. కానీ చాలా అరాచకాలు చేశారని వీళ్ళు తర్వాత
ప్రోపగాండాలో చేశారు. అది నేను నిజం అనుకుని ఐ ఆల్సో లాస్ట్ ఇంప్రెషన్. అంతకు మించి స్పెషల్గా అతని మీద లాస్ట్లో ఒక చిన్న జరిగి చెప్పాలి. యాక్చువల్గా మీరు ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ నన్ను పరిచయం చేశాడు ఎప్పుడు నేను వైఎస్ఆర్ దగ్గర ఉన్నప్పుడు. దివాకర్ రెడ్డి అని పేరు. ఇంకో ఆయన చూస్తాడు, ఆయనకు అర్థమవుద్ది. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు గాలికి. అప్పటికే ఆయన ట్రబుల్లో ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ బళ్ళారీలో హెలికాప్టర్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కొంచెం ఇదిలో ఉన్నాను కదా కృష్ణ గారు అని. అటు దాని తర్వాత వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నన్ను కలిసాడు ఆయన. ఎవరన్నా సినిమా తీస్తే ముందు నన్ను అడుగుతారు. అలా విధంగా అతను జగన్ పక్కన ఎవరు శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు అనమాట. ఇండియన్ టొబాకోకి ఏదో బిజినెస్ చేస్తారు వాళ్ళు, పొడుగ్గా ఉంటాడు. అతను రిక్వెస్ట్ చేశాడు, గాలి జనార్దన్ రెడ్డి లాగా మిమ్మల్ని కలవాలనుకున్నాడంటే. ఒకప్పుడు మీరు కలవాలని ట్రై చేశారు కదంటే చేశాను, మాట్లాడాడు, ఛానల్కి చెప్పాడు. వర్కౌట్ అవ్వలేదు. ఆయన చాలా ఇదిలో ఉన్నాడు ఇప్పటికి. ఆయన మీద ఫుల్ రైడ్, రాంగ్ టైంలో వెళ్ళాను నేను. తర్వాత అది జీ టెలివిజన్కి అమ్మేశాను. ఇక్కడ వచ్చి సన్ టీవీ, ఇక్కడ వచ్చి జెమిని, మూడింటికి మంచి కాఫీ బార్ సినిమా. ఓహో, ఓకే ఓకే. దాని గురించి వెళ్ళాను నేను, ఆ స్వార్థంతో అడిగాను అనమాట. సో ఆ విధంగా జగన్కి నేను అతను ముసలి వాళ్ళకి వేస్తున్నాడు అనే మంచి ఉద్దేశంతో ఐ వాజ్ సపోర్టింగ్లీ మాట్లాడుతాను అనమాట. అంతకు మించి వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల కాదు. కానీ బట్ ఒక సందర్భంలో ఇంకొక 4 నెలలు ఉందనగా నేను వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో మా ఫిల్మ్ స్కూల్ పెట్టాను, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. దాని మీద ఒక వర్క్షాప్ చేయమని అడిగితే వైస్ ఛాన్సలర్ జగన్ తాలూకా అతను రెడ్డి గారు. సో అక్కడ ఒకటి చేసాం. ఆయన ఒక మంచి హాల్ అది ఇచ్చారు. ఒక 30 hours and 6 days చేశాను. రోజుకి 5 గంటలు చెప్పాను. నాట్ ఫ్రీ, 30,000 25,000 తీసుకుంటే ఎక్కడ చేశాను. మన రవీంద్ర భారతిలో 1 month చేశాను. ఈ ఛార్జ్ లెస్ దెన్ హియర్. ఇక్కడన్నా అబ్రాడ్లో చేసేదాకా ఛార్జ్ 3 lakhs 4 lakhs లాగా అనమాట. అది అందరూ కట్టలేరు కాబట్టి అక్కడ ఒక 25,000 చెప్తాను. చాలా మంది వస్తారనమాట. సో ఆ విధంగా అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు కలిశాడు, అడిపెట్టి ఏదో అంటారు రెడ్డి, జగన్ పార్టీ అనమాట. జవహర్ రెడ్డి ఫ్రెండే నాకు. జవహర్ రెడ్డి అనే వైఎస్ఆర్ దగ్గర ఉన్నప్పుడు గవ్వు వెనకాల పరిగెట్టుకు వచ్చి నేను పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన సినిమా మీదే అన్నాడు. కోకిల. తర్వాత చాలాసార్లు నాకు హెల్ప్ చేశాడు నేను షూట్ చేస్తున్నప్పుడు. అది ఇప్పుడు ఏమైందో మరి, అసలు ఎలక్షన్ 4 నెలల ముందు ఎవడో లైన్లో రావట్లేదు. గట్టికి నాకు దగ్గర లైన్లో రా తిడతాను నేను, వాడు ఎవడైనా సరే. యూ డోంట్ డిజర్వ్ మీ అంటాను. నువ్వు నాతో మాట్లాడడానికి అర్హత లేదు అంటాను. నాలెడ్జ్ వైజ్ కానీ బయట ఎట్ ఎనీ కాస్ట్. అది సజ్జల రామకృష్ణారెడ్డి వస్తుంది, చూస్తున్నాడు వాట్సాప్లో. ఈజ్ నాట్ కమింగ్ టు లైన్. మేము ఒక సజెస్ట్ ఇద్దాం ఉన్నాం, పడిపోతుంది అప్పటికి. మిజరబుల్గా ఓడిపోతాడు తెలుసు నాకు. ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఇంట్యూషన్. మీరందరూ అనలైజ్ చేస్తారు తెలివితేటలు, కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. నాకు అనిపిస్తుంది అనమాట సంథింగ్ జరుగుతున్న అలా. అంతే తప్పితే మీ అంత గొప్ప అనాలిసిస్ కాదు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అతిశయోక్తి. చాలా డీప్ గా చెప్తారు. మీకు తెలియదేమో కానీ మీరు చాలా డీప్ గా గమనిస్తారు. అది మీ మైండ్ లో రిజిస్టర్ అయ్యి మీకు ఇచ్చే సిగ్నల్స్ మీరు ఇంట్యూషన్ అనుకుంటున్నారు. కానీ మీది ఇంటర్నల్ గా మదన అవుతుంది. కానీ మరి నేను నేర్చుకునేది మీ అందరి దగ్గరే. ఓకే, అన్ని చూసి. బట్ నాకేం తెలుసు అదర్వైజ్ అంతలాగా. నేను సినిమా వాడిని కదా మెయిన్లీ. సినిమా గురించి అడగండి, ప్రపంచ సినిమా గురించి. యూ టచ్ మే విల్ టెల్. ఇది మట్టుకు ఓన్లీ ఐ లెర్న్ ఫ్రమ్ ఎనలిస్ట్ లైక్ యూ. నాకంటే బాగా చెప్తారు. ఇంకా సీనియర్ జర్నలిస్టులు ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజు గారో చెప్పేస్తూ ఉంటాడు. కందులో ఏదో అంటారు కదా, ఇంకొక ఆయన ఎవరో కందుల రమేష్ గారు ఉన్నారు. అతను కాదు, అతనికి పెద్ద విషయం. కందుల రమేష్ ఆయన ఎవరో ఎవ్రీ 1 hourకి చెప్తూ ఉంటాడు కదా. ఐ లైక్ హిమ్. నాకు ఎవరు చెప్తారు లేకపోతే అంత అలా తెలియదు నాకు. ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్షన్లో అంత అనాలిసిస్, దాని మీద చెప్తాను ఇప్పుడు. ఎందుకు అలా జరిగిందనే దాని మీద ఐ కెన్ టాక్ వాల్యూమ్స్. సో ఆ విధంగా ఇంతకీ లాస్ట్గా చెప్పానేమండి, ఆ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడి ఉంటే లాస్ట్ మినిట్లో ఆడేవాడ తొట్టు గ్యాంగ్ డైరెక్టర్తో వెళ్ళే సినిమాలు తీసిపెట్టండి. 2 రోజులు ఆడు సినిమాలు వాడితో సినిమా తీసిపెట్టి. సో నేను అలాగ అంటాను, దట్ ఈస్ వాట్ కరెక్ట్. అది ఫేమస్ రంగా మీద తీస్తేనే ఆడలేదు. వంగవీటి రంగకంత గొప్ప వీళ్ళు అందరూ. ఎన్టీ రామారావు మీద తీసాడు బాలకృష్ణ, 2 రోజులు ఆడలేదు సినిమా. నాదెండ్ల భాస్కర్ రావు గారి వీడియోలు చూస్తే ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. బట్ ఐ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీ రామారావు చిన్నప్పుడు. మనందరం ఆయన సినిమాలు చూసాం కాబట్టి. సో ఇక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లైన్లో రాలేదు, గట్టిగా తిట్టాను 2-3 ఛానల్లోనే. నువ్వు అంత పెద్దోటి పెట్టి వీఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ అడ్వైస్ టు హిమ్. ఎవరు అతనికి డైరెక్ట్గా ఎలా వెళ్ళగలం? జగన్తో డైరెక్ట్గా మాట్లాడే సీన్ పోయింది కదా, సెక్యూరిటీ వైజ్ ఇంకా ఎన్నెన్నో ఉంటే
అతను ఏదో వ్యాబిగేషన్లో ఉంటాడు, అతనికి చెప్పాలని చెప్తే లైన్లో రాడు, అతను రాడు, జవహర్ రెడ్డి రాడు. అందుకు అప్పుడు మీరు 2 days న్యూస్ పేపర్ 2 hours వేస్ట్ పేపర్ లాంటి వాళ్ళు మీరు అందరూ ఇవాళ ఉంటే రేపు పోతుంది. ఐ వుడ్ థాట్ ఆఫ్ గివింగ్ ఎ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ జగన్ ఇమేజ్. దట్ వుడ్ హావ్ హెల్ప్. ఒక ఉడత సహాయాలుగా ఉండేది కదా, దట్ డిడ్ హ్యాపెన్. దాని తర్వాత కోపం. మీరు అన్నది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రోపగండాని డిఫెండ్ చేసుకోవడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. పూర్తిగా అంటే వాళ్ళు చేసిన ప్రోపగండా, అది మిస్ ప్రోపగండా అయినా అది ఫ్యాక్టా కాదా అనేది ఫ్యాక్ట్ చెకింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ అసెంబ్లీలో క్వశ్చన్లు అడిగితే అబద్ధాలు చెప్పడమే ప్రోపగండా అండి. వాళ్ళు మళ్ళీ మంచి చెప్తే క్యాంపెయిన్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే ఓకే. ప్రోపగండా అంటే చెడ్డ చెప్పేది. ఓకే, దే ఆర్ డన్ ప్రోపగండా. దట్ హాస్ వర్క్డ్ అవుట్. అంటే నాలాటోడు కూడా కన్విన్స్ ఎందుకు అయిపోయాడంటే, మరి ఇటువంటి ఏంటి కన్విన్స్ అవడు, పిల్ల సజ్జలో వచ్చి డబ్బులు తినేసి, ఆలిగాడి డబ్బులు తినేసి ఆడు. అసలు అదేం స్ట్రాటజీ అండి. కరణ్ థాపర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను చేస్తున్న టైంలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, చెప్పండి. కరణ్ థాపర్ ఇస్ వెరీ బిగ్ మ్యాన్ కదా, వెరీ బిగ్ జర్నలిస్ట్ కదా. ఈయన నేను 2 సార్లు చెప్పాను, వైఎస్ఆర్కి నన్ను కనపడగానే క్యాంపస్లో డైరెక్టర్ ఏంటి ఇవాళ అంటాడనమాట. 2 minutes సార్ అంట, 2 minutes అంటే 2 hours చేస్తాను తొందరది అంటాడనమాట. బికాస్ ఐ వాజ్ ఛార్జింగ్. It's not like other ad. Each department I was charging 80 lakhs, 1 crore. Okay. So I'm shooting not these cameras, movie cameras. Okay. So నేను ఆ లెవెల్లో చూసుకొని అందులో ఉంటాయి. సో అవి చేస్తున్నప్పుడు నిన్న కరెంట్ థాపర్ ఇంటర్వ్యూ చూసావా అన్నారు. మీరు చెప్పకపోయినా చూసాను. నేను వెంటనే అడిగేస్తాను, ఎంత పెద్దవాడైనా సొరకేస్తాను. మీరు చెప్పకపోయినా చూసాను అన్నాను. ఆయన నాకు చెప్పాలి. ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఎంటైర్ హిజ్ రిలేషన్స్, పబ్లిసిటీ రిలేషన్స్. మీరు ఒకటి చెప్తారు, చిరంజీవి ఇంకోటి చెప్తారు, చిరంజీవి చెప్పింది మీరు చెప్పేస్తారు. ఎన్ని పథకాలు వేస్తారు అంతే కోపం వచ్చింది దానికి. జరిగే ఒక పథకం చెప్పాలి కానీ మీరు చెప్పింది అక్కడ చిరంజీవి గారి కూడా చిరంజీవి చెప్పింది మీరు చెప్పేస్తారు. అసలు పథకాల మీద నమ్మకం పోద్దంటే వాట్ యు వాంట్ మీ టు డూ అన్నాడు. మీరు ఏమనుకోవచ్చు చెప్తాను నన్ను, డోంట్ అనౌన్స్ ఇయర్ ఆఫ్టర్ పథకాలని చెప్పాను. అవన్నీ లేని ఎందుకు నీటి మూటల్లాగా. దాన్ని బిలీవ్డ్ మీ. ఇంత డైరెక్ట్గా మొహం మీద మాడుతున్నాడు. చెప్పారు ఆల్రెడీ, మొహం మీద మాడతాడు. కేవీ రావు చెప్పాడు, రమేష్ చెప్పాడు, చాలా మంది చెప్పారు. బొత్స చెప్పాడు, నేను బొత్స గురించి మాడుతున్నా అన్నాడు. ఫ్రెండ్ నాకు, మా ఫ్రెండ్ నాకు. అయినా కూడా ఇంకా చెప్పను, ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నాట్ జస్ట్ BA BCom ఉండాలి. యూ నో వాట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదేం తెలియకుండా ప్రతి జగన్ చేసిన పనులు ఇటువంటి కొన్ని అమాచ్యూరిష్ పనులు ఇచ్చాడు. కనీసం అతని నాలెడ్జ్ ఉన్న వాళ్ళకని ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు అతను వైఎస్ఆర్ గారు కరెంట్ థాపర్ ఇంటర్వ్యూ చూసాను సార్. ఇది అందరికీ గుర్తు. దిస్ ఇస్ కాల్డ్ పొలిటికల్ థింకింగ్. బాగుందా అన్నాడు. సార్ బాగుందండి. ఒకటి చెప్పాలి నన్ను, గీతారెడ్డిని సబితాంద్రెడ్డి కూర్చున్నారు అక్కడికి. ఆవిడ హోము, ఈవిడ టూరిజం, బయటకు వెళ్ళండి అన్నాడు. అందులో సబితాంద్రెడ్డి గారు అపార్థం తీసుకోలేదు కానీ ఆ 3 సంవత్సరాలు నా మీద గుర్రు మన ఉంది అమ్మాయి. ఆవిడ ముస్లిం గీతారెడ్డి ఉంటే చెప్పాను. అసలు మీ ఇద్దరే మళ్ళీ చెంగపూరి ఎలా చెప్పాడు ఆయన, వైఎస్ గారు ఏదో ప్రమోషన్ గురించి. అక్కడికి ప్రమోషన్ రాకుండా ముస్తఫా షాప్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటుంది. నేను వచ్చాను బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని. ఐ థాట్ ఇన్ ద ఈవినింగ్ అని. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ విత్ ఆంధ్ర. అది చేస్తున్నప్పుడు వాట్ ఈస్ హౌ కెన్ యూ గో అని లెఫ్ట్ రైట్ ఇచ్చాను. దెన్ ఐ టోల్డ్ వైఎస్ఆర్ వాట్ ఈస్ దిస్ లేడీ కేమ్ అండ్ గోయింగ్ ఫర్ ఏ షాపింగ్, సింగపూర్ ఎప్పుడు వెళ్ళలేదా అని చెప్పేసి ఇచ్చాను గట్టిగా. అప్పుడు వైఎస్ఆర్తో నేను ఏం చెప్పానంటే, మీరు మీ గురించి మీరు అసలు మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, యు ఆర్ నాలెడ్జబుల్ పర్సన్ సార్. అంటే కొంతమందికి పొగడాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది, ఫ్యూడల్ నిరంకుశత్వ బూర్జువా సొసైటీ వాళ్ళు, రాజారెడ్డి వీళ్ళందరూ కదా. ఈయన కొంచెం ఎడ్యుకేటెడ్, నాకు ఆ మాత్రం తెలిసి నాకు. అయినా భావాలు పోవు, ఫ్యూడల్ మెంటాలిటీ వీళ్ళందరూ. అంచేత ముందు ఆయన పొగిడాను. నిజం కూడా అంతే, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, మీకు ప్రిపరేషన్ అవసరం లేదు. అయినా టక్ అని కూర్చొని మాట్లాడేసారు 3 hours. ఆ 3 hours 19 times మీరు ఉంటుంది చూసుకోండి. అందులోను చంద్రబాబు నాయుడు పేరు చెప్పారన్నాను. మీరు ప్రపంచంతో చూస్తుంది, ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ చూస్తున్నారు. మీతో పాటు మీకంటే ఎక్కువ ఆయన్ని పాపులర్ చేశారని చెప్పాను. నెవర్ ఎవర్ అట్టర్ అపోజిషన్ పార్టీ నేమ్ ఆర్ పార్టీ పర్సన్ నేమ్. ఇది అందరికీ అర్థమవుతుంది చెప్తాను. ఇప్పుడు చేసేది కూడా అదే. జగన్ చేసిందంతా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్, ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు.
ఇప్పుడు వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చుని నామస్మరణ అన్నమాట, జగన్ నామస్మరణ అంటారు. జగన్ గురించి ఆ విధంగా యాంటీ ఎంకేఎంఎస్ పడిపోయింది. గవర్నమెంట్ లో పనులు కూడా అవ్వట్లేదు, మోడీ డబ్బులు ఇవ్వడు. మోడీ చంద్రబాబు నాయుడిని నమ్మడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, హీ విల్ నెవర్ బిలీవ్. అతను చాలా డీప్ గా హట్ అయిపోయాడు. నువ్వు కారులో వెళ్తున్నప్పుడు 5 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను చెప్పుకుంటానంటే ఇతను ఇవ్వలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అటల్ బిహారీ వాజ్పేయికి వెళ్ళి ఇతను కాపాడమంటే ఎవరు? మోడీ. తర్వాత ఆయన అడుగు మరి నేనేం చేస్తానట ఆ పెద్ద ఆయన. ఇతను ఇంటర్వ్యూ కోసం ట్రై చేసి ఫెయిల్ అయిపోయాడు అతను. గుజరాత్ అప్పుడు నేనే చెప్పాను పట్టుబట్టింది. చెప్పవచ్చా చెప్పకూడదు ఏం కాదు, అన్ని చెప్పాలి, జనాలకు తెలియాలి. నేను జనాల తరపున మనిషిని. ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దిస్ డర్టీ పొలిటీషియన్స్. సో ఇతనికి అది మనసులో పెట్టుకున్నాడు. ఈ విల్ నెవర్ బిలీవ్ కమ్మాస్, ఈ విల్ నెవర్ బిలీవ్ చంద్రబాబు నాయుడు. యూ టేక్ మై వర్డ్. కూటమి బొంగు భోషణ అన్నీ ఉన్నా కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. 37% కాపులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వీళ్ళని పట్టుకుంటే వీటికి ఎంతమంది అని వచ్చేస్తారు ఇంటెలిజెన్స్ చెప్పుద్ది కదా, ఆ ప్రకారంగా పట్టుకున్నారు. కానీ వాళ్ళు పెద్ద గొప్పళ్ళనే కాదు, కాపులకు వేరే గతి లేదు. వేరే గతే ఉంటుంది. ఎవరున్నారు ఇంకా? చితికిపోయారు. పెద్ద పెద్ద ఫ్యామిలీ పోయినాయి. ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళ పరమస్వార్థపరులు.